నాకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు పవన్ గారు వెస్ట్ గోదావరి నుంచి. హలో హలో నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ మేము ఇది రీసెంట్ గా ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నాయండి. ఏమండి? ఆర్థోపెడిక్ ఆపరేషన్ తీసుకున్నాను సార్. ఏం ఆపరేషన్ అండి? ఆర్థోపెడిక్ సార్, కాల్ ఫ్రాక్చర్ అయితే ఆపరేషన్ చేయించుకున్నాను సార్ నేను. ఓకే. అయితే మనకి డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందంట. ఏమండి? డయాబెటిక్ ఫుట్టా? అవునండి, డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందండి. అదే మధుమేహం వచ్చే అవకాశం ఉందంటారా లెక్కకి? మీకు డయాబెటీస్ ఉందా అండి? లేదు సార్, లేదు. అంటే మనం చూసినప్పుడు రీసెంట్ గా వచ్చిందని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా డయాబెటీస్ ఉందో లేదో చూసుకోవడానికి మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించాలండి. వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేసుకొని షుగర్ ఉంటే వైద్యం స్టార్ట్ చేస్తారు. ఓకే, మనకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మొయితీన్ గారు నాగార్జున సాగర్ నుంచి. హలో చెప్పండి. నమస్తే మొయితీన్ గారు. నమస్తే. మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. హలో నమస్కారం అండి, చెప్పండి. హలో హలో నేను నాగార్జున సాగర్ నుంచి మాట్లాడుతున్నా అండి. మొహితీన్ అండి నా పేరు. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలని. డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం చెప్పండి సార్. ఇప్పుడు సమస్త ఈ షుగర్ వ్యాధులు గురించి చెప్తున్నారు సార్. అవునండి. అయితే అసలు ఈ షుగర్ ఒక 50 సంవత్సరాల కింద లేదు కదండి, ఇప్పుడు ఎలా వస్తుంది అనేది నాకు ఒక సందేహం సార్. క్లియర్ గా నాకు చెప్పండి సార్. మంచి ప్రశ్న వేశారు. 50 సంవత్సరాల కిందట మన వ్యవస్థ ఇలా లేదు కదండి. మన భోజన పద్ధతులు వేరుగా ఉంది. బస్సులు లేవు, వెహికల్స్ లేవు, సమగ్రమైన పుష్కలమైన ఫుడ్ ఉండేది, సరిగ్గా టైంకి తినేవాళ్ళు, టైంకి నడిచేవాళ్ళు, వ్యాయామం ఉండేది, ఈత కొట్టేవారు, స్కూల్కు వెళ్ళేవాళ్ళము. అవన్నీ మారిపోయి లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చింది, ఫుడ్లో చేంజెస్ వచ్చింది, మనిషి మీద ఒత్తిడి పెరిగింది, స్ట్రెస్ అంటారు చూడండి, అది పెరిగింది. ఈ 3 కారణాల వల్ల 50 ఏళ్ల కిందట లేని డిసీజెస్ నిజంగానే మీరు అన్నట్టు షుగర్ పెరిగిపోయింది, షుగర్ సంబంధించిన వ్యాధులు కూడా పెరిగిపోయింది. ఓకే, మనకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. మాట్లాడండి డాక్టర్. చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ ఇది లాస్ట్ 3 years నుంచి సార్ అది షుగర్ లెవెల్స్ తినక ముందు 120, తిన్న తర్వాత 160 వస్తుంది సార్. ఓకే. 3 months ఒకసారి రీడింగ్ తీసుకున్నప్పుడు 6% వస్తుంది సార్. అది టాబ్లెట్ కూడా వాడొచ్చా, లేకపోతే ఈ డైట్ కంట్రోల్ తో ఇలాగే చేయొచ్చా? లేదండి, టాబ్లెట్ ప్రాబబ్లీ వాడాల్సి ఉంటుంది. మీరు కాన్స్టెంట్ టచ్ లో ఉండండి మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ ఫిజిషియన్ తో. ఫ్యామిలీ ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్ గారు అంటున్నారు పర్లేదంటే చూద్దానికి కొన్ని రోజులు అంటున్నారు. చూడండి మీరు, కాకపోతే ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్లు చేసుకోండి. 3 months ఒకసారి చేసుకోవడం బెటరా సార్, ఎవ్రీ మంత్ చేసుకోవడం బెటరా? అది కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడానికి ఇనిషియల్లీ మంత్లీ చేయాలండి. మంత్లీ చేయాలంటే? అవునండి. ఓకే అండి. డాక్టర్ గారు, వాట్ టెస్టెస్ ఆర్ రిక్వైర్డ్ ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు మనం డయాబెటీస్ యాజ్ సచ్ గురించి మాట్లాడడం కంటే డయాబెటిక్ ఫుట్ రాకుండా ఉండడానికి ప్రతి డయాబెటిక్ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్తో సంప్రదించి యాన్యువల్ చెకప్స్ అని ఉంటాయండి. యాన్యువల్ చెకప్స్లో ఆటోమేటిక్గా టార్గెట్ ఆర్గన్స్ అంటాం కదా, ఆ టార్గెట్ ఆర్గన్స్ను డయాబెటీస్ అటాక్ చేసిందా లేదా చూసుకోవడానికి పరీక్షలు చేస్తున్నాం. ఆ పరీక్షల్లో లెగ్స్ కూడా టార్గెట్ ఆర్గన్స్ ఏరియా కిందకి వస్తుంది. కాబట్టి ప్రతి డాక్టరు, ప్రతి డయాబెటాలజిస్టు పేషెంట్ కానీ వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనది ఆర్టీరియల్ డాప్లర్ స్టడీ అని ఉంటుందండి. ఆర్టీరియల్ డాప్లర్ స్టడీ అంటే ఈ అబ్డమిన్లో నుంచి పెద్ద రక్తనాళాలు కిందికి వెళ్ళి పాదం వరకు సన్న రక్తనాళాల వరకు అయ్యే పరిస్థితిలో ఒక బ్రాంచింగ్ ట్రీ లాగా ఉంటుంది. ఆ బ్రాంచింగ్ ట్రీ ఆఫ్ ఆర్టరీస్ సరి అయిన న్యూమెన్ సైజులో ఉందా లేదా, లేకపోతే పూడుకుపోయిందా, మొత్తం క్లాట్స్ వచ్చేసి ఆగిపోయిందా అని చూసుకోవడానికి ఈ ఆర్టీరియల్ డాప్లర్ స్టడీ చేస్తాము. ఆ ఆర్టీరియల్ డాప్లర్ స్టడీ చేయడం వల్ల మనకు రక్తనాళాలు సరి అయిన డయామీటర్లో, సరి అయిన సైజులో, సరి అయిన క్వాంటమ్ ఆఫ్ ఫ్లో సరిగా ఉందా లేదా డిసైడ్ అవుతుంది. చాలా ముఖ్యమైన టెస్ట్ ఇది. అలాగే మనకు డయాబెటిక్ డిసీజ్ వచ్చి ఫుట్లో ఇన్ఫెక్షన్ వస్తే మనం అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకొని యాబ్సెస్ ఉందా లేదా అని చూసుకొని డౌట్ మీద ఉంచి మన మెడిసిన్స్ వాడుకొని టైం వేస్ట్ చేసి డిలే చేయకుండా
ఈ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల యాక్సెస్ ఉందా లేదా కూడా డిసైడ్ చేసుకోవచ్చు. మరి కొన్నిసార్లు బాగా డీప్ లేయర్స్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి అర్జెంటుగా నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్లో ఒక హాఫ్ అన్ అవర్లో సర్జరీ చేయాలంటే గ్యారంటీగా ఎన్ని లేయర్స్లో లెగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 డీపర్ లేయర్స్లో మజిల్స్లోకి కూడా చీము వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వెళ్ళి అవసరం ఉందా లేదని చూసుకోవడానికి సిటీ స్కాన్ లాంటివి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ సర్జరీ చేసేందుకు వేరే టెస్టులు చేస్తాం, సర్జికల్ ప్రొఫైల్ అని, అవి తప్పనిసరిగా చేసేస్తాం. ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారు వెంకట్ గారు వరంగల్ నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. ఇట్లా మా ఆయనకి 2 నెలలు అవుతుంది డాక్టర్ వచ్చి షుగర్. ఏమ్మా? 2 నెలలు అవుతుంది షుగర్ వచ్చి. షుగర్ వచ్చి 2 నెలలు అయింది, చెప్పండి. ఇప్పుడు కంట్రోల్ వచ్చింది, మళ్ళీ ఇన్సులిన్ రాస్తుంది, అది వేసుకోవద్దా? ఏంటండి గట్టిగా చెప్పండి మళ్ళీ. ఇప్పుడు 2 నెలలు అవుతుందండి షుగర్ వచ్చి. ఇన్సులిన్ ఇచ్చిండ్రు, వేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు కంట్రోల్ వచ్చింది, మళ్ళీ ఇన్సులిన్ వేసుకోవద్దా అని. మీ డాక్టర్ గారు ఏమంటున్నారమ్మా? ఇప్పుడు కొంతమందికి టాబ్లెట్స్ సరిపోవు, ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అది డాక్టర్ గారు డిసైడ్ చేసి మీకు చెప్పేసి ఉంటారు. ఇన్సులిన్ వేసిన తర్వాత తగ్గిందని ఆపకూడదు. సరే. అదే. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హనుమంతరావు గారు కడప నుంచి. హలో. హలో, నమస్తే హనుమంతరావు గారు. భగవంతరావు అండి. భగవంతరావు చెప్పండి. అదే మా మదర్ కు షుగర్ వచ్చిందండి. ఆమెకు షుగర్ ఎక్కువై పనులు ఇట్లా ఊసిపోయి. ఓకే. ఆమెకు 100% తగ్గే అవకాశం లేదా? షుగర్ కు ఏ మందులు వాడాలి, అవి ఎన్ని రోజులు వాడాలి? షుగర్ కి మందులు వాడాలనే డిసిషన్ చేసేది మీ ఫిజిషియన్ అండి. మీ ఫిజిషియన్ గారు టాబ్లెట్లు వాడాలంటే నా ఉద్దేశంలో లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అథవా వాడు కానీ లైఫ్ స్టైల్ మార్చుకొని మెడిటేషన్ అలాంటివి చేస్తే ప్రాబబ్లీ టాబ్లెట్స్ అవసరం లేకుండా కూడా చేయొచ్చు. ఈ మధ్యలో ఇన్సులిన్ ట్యూబ్ అని ఒకటి బాడీలోకి ఎక్కియడానికి వస్తుందంట కదా? అవునండి. ఆ ట్యూబ్ అమెరికాలో తయారైతుంది అంటారు, మన దగ్గరికి వచ్చిందా సార్? అది వచ్చింది, పంప్స్ ఉన్నాయి. అది ఎంత అవుతుంది సార్ రేట్ దాని దాదాపుగా? మీరు నా ఉద్దేశంలో పంప్స్ గురించి మనం డిస్కషన్ చేసే ముందు మీరు మంచి ఫిజిషియన్ కన్సల్ట్ చేయాలి. మీరు మంచి ఫిజిషియన్ కన్సల్ట్ చేసి పంప్ అవసరమా లేదా అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ బట్టి ఇంపోర్ట్ అయితే వేరే సైజ్ వేరే కాస్ట్ ఉంటుంది, ఇండియాలో తయారైతే వేరే కాస్ట్ ఉంటుంది. అదండి. వాట్ ఈస్ ద జనరల్ ట్రెండ్ ఆఫ్ ట్రీట్మెంట్? లేదండి ఫర్ డయాబెటిక్ ఫుడ్. ఇప్పుడు ఇవాళ మన ప్రోగ్రాం పెట్టింది ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ రాకముందే తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మనకి. ఆ డైరెక్షన్లో మనం మాట్లాడుతుండగా ప్రతి డయాబెటిక్ పేషెంట్ టార్గెట్ ఆర్గన్స్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ సరిగా ఉందా లేదని చూసుకొని రక్త ప్రసారం తగ్గిపోతే 2 కారణాలు ఉంటుంది. ఒకటి క్లాట్ వల్ల ఉంటుంది, ఇంకోటి ల్యూమన్ నేర్ అవ్వడం వల్ల ఉంటుంది. క్లాట్ ఉంటే ఎండాక్టరెక్టమీ, ఎంబోలెక్టమీ అని ఉంటుందండి. ఆ సర్జరీ చేయొచ్చు. అంటే బిఫోర్ ద గ్యాంగ్రీన్ స్టార్ట్స్, డయాబెటిక్ ఫుడ్ డెవలప్ కాకముందే చేయొచ్చు ఈ పరిచర్య. ఎంబోలెక్టమీ చేసేస్తే, క్లాట్ తీసేస్తే రక్త ప్రసారం మళ్ళీ యథాస్థితికి వస్తుంది. సిమిలర్లీ ఒక చోట ఒక సెగ్మెంట్ బ్లాక్ అయిపోయింది అనుకో, రక్తనాళం ఒక పొడవుగా వస్తుంది, ఆ దాంట్లో ఒక చోట ఒక సెగ్మెంట్ బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు హార్ట్లో చేసినట్లే స్టెంటింగ్ చేయొచ్చు, ఆర్ సైడ్ నుంచి బైపాస్ సర్జరీ చేయొచ్చు. ఫెంపాప్ సర్జరీ అంటారు. ఫెమరల్ ఆర్టరీ నుండి పాపులేటరీ ఆర్టరీకి స్టెంటింగ్, బైపాస్ సెగ్మెంట్ పాస్ చేసి చేసుకుంటాం అనమాట. అంటే ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ సెగ్మెంట్ లాంగ్ సెగ్మెంట్ ఉండడం వల్ల మామూలు స్టెంట్లు పనికిరావు కాబట్టి ఈ బైపాస్ సర్జరీస్ కూడా చేసుకోవచ్చు. అలాగే ట్రోఫిక్ అల్సర్స్ అని డెవలప్ అవుతాయండి. క్రానిక్ అల్సర్స్ ఉంటాయి పాదాల్లో. ఆ క్రానిక్ అల్సర్స్ ఎంత ప్రయత్నం చేసినా సర్జరీస్ చేసి దానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అవన్నీ చేసి తీసేందుకు ఎంత ప్రయత్నం చేసినా కాదు. కాబట్టి లిమిటెడ్ యాంపుటేషన్ సర్జరీస్ అని ఉంటాయండి. సపోజ్ టో ఉందనుకోండి, లాస్ట్లో ఈ ఎండ్ ఇలా అయిపోతుంది, మ్యాలెట్ టో అంటారు. దానికి ప్రెషర్ వల్ల ఇక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సాఫ్ట్ షూ పెట్టి అక్కడ
ఫిజియోథెరపీ వాళ్ళు డయాబెటిక్ ఫుట్వేర్ తయారు చేసేవాళ్ళు స్పెషల్ చెప్పులు తయారు చేస్తున్నారు. అలాంటి చెప్పులు వేసుకోవడం వల్ల ఆ టోకి ప్రెషర్ పడకుండా ఉంటుంది. సిమిలర్లీ నడిచేప్పుడు పాదాల మీద రక్త ప్రసరణ తక్కువ ఉండడం వల్ల ఒత్తిడి వలన కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది తగ్గేందుకు కొరకు స్పెషల్ డయాబెటిక్ ఫుట్వేర్ వేసుకోవచ్చు. సిమిలర్లీ ఈ లేటెస్ట్ ట్రెండ్స్ లో ఇప్పుడు వచ్చేసి డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, రంగారావు గారు చీరాల నుంచి కాల్ చేస్తున్నారు. రంగారావు గారు చెప్పండి. హలో డాక్టర్ తో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఏం లేదు, మా మేనలుడు 38 years ఏజ్. అవునండి. బాబాయ్ ఏదంటే షుగర్ ఉంది, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది, 16 years ఆ టైంలో. ఓకే. ఇప్పుడు ఏమంటే ఆయన తెలియకుండా పడిపోతున్నాడు సార్. అప్పుడప్పుడు ఏం చెప్పడు, ఆటోమేటిక్ గా పడిపోతాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఒక 10-15 నిమిషాల తర్వాత కానీ మనకి షుగర్ కానీ అదే దాని చక్కెర గ్లూకోజ్ పెడితే ఎప్పుడు ఒక 10-15 నిమిషాలకి కాన్షియస్ వస్తుంది సార్. ఏంది ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఆయనకి షుగర్ వ్యాధి వైద్యం జరుగుతుంది కదండి? జరుగుతుంది. ఇన్సులిన్ చేసుకుంటాడు అతను. అంటే ఎంత పవర్ అనేది తెలియదు నాకు కరెక్ట్ గా. ఇన్సులిన్ చేసుకుంటాడు. ఆఫీస్ అదే సాఫ్ట్వేర్ సిస్టమ్ లో అదే జాబ్ చేస్తుంటాడు. అవునండి. అది పరిస్థితి ఏం సార్ అట్లా వస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళు ఏం భయపడిపోతున్నారు. నా ఉద్దేశంలో ఆయన తీసుకునే ఇన్సులిన్ ఫ్రీక్వెన్సీ అంటాం, ఉదయం మధ్యాహ్నం రాత్రి, లేకపోతే ఉదయం ఒకసారి, లేకపోతే ఉదయం రాత్రి తీసుకోవడం. ఆ తీసుకోవడంలో డాక్టర్ గారిని మళ్ళీ సంప్రదించండి, మీ డయాబెటిక్ స్పెషలిస్ట్ కానీ ఫిజిషియన్ని. ఆ డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేయాలండి. మీరు చెప్పే లక్షణాలు చూస్తుంటే ఇన్సులిన్ డోసు ఎక్కువ అవడం వల్ల ఫస్ట్ 2-3 అవర్స్లో ఇన్సులిన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండి పీక్ లెవెల్కి వెళ్ళిపోయి షుగర్ లెవెల్ బాడీలో తగ్గే అవకాశం కనబడుతుంది. మీ డాక్టర్ గారు ఎవరైతే ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ డాక్టర్ గారిని మళ్ళీ అడిగి డోస్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు, ఫైనల్ గా చెప్పండి, మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఫుట్ లో డిసీజ్ రాకముందు ప్రివెన్షన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి సజెస్ట్ చేయండి. డిసీజ్ రాకముందు డయాబెటీస్ ఉంది, ఎలాగో లైఫ్ లాంగ్ దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సింది తప్పదు. డిసీజ్ రాకముందు ఈ ఫుట్ లో డిసీజ్ రాకుండా మనం ఫర్దర్ ఫాలో అప్ అవ్వాలంటే జస్ట్ లైక్ టేకింగ్ ద డయాబెటీస్ ఇంటర్ కంట్రోల్, ఫుడ్లో చేంజెస్ చేయాలండి తప్పనిసరిగా. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, స్ట్రెస్ లేకుండా చూడాలి, వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళకి పెరుగుద్ది. అండ్ మంచి ఫుట్వేర్ వేసుకొని వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసారం పెరుగుద్ది. అండ్ ఏ మాత్రమైనా కొంచెం కూడా డౌట్ ఉంటే అర్లీ స్టేజ్లోనే ఖచ్చితంగా ఒక సిన్సియర్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆయన సజెషన్ వలన ఒకవేళ కానీ యాప్సెస్ ఫామ్ అవుతుంది అని అనుమానం ఉన్నా కూడా ఇమీడియట్లీ సర్జరీ దగ్గర కన్సల్ట్ అవుతే అది గోరుతో పోయేది గొడ్డలతో కొట్టే వ్యవహారం రాకుండా అర్లీ స్టేజ్లోనే ఒక చిన్న యాప్సెస్ ని మనం ఇన్సైజ్ చేసేసి నిన్ననే ఒక లేడీకి అలాగే చేసాం, మీరు పిక్చర్స్ చూసి ఉంటారు. సో అర్లీ స్టేజ్లోనే మనం చిన్న యాప్సెస్ మాత్రం చేసేస్తే మరుసటి రోజు కాదు, ఆ రోజు సాయంకాలం పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. దట్స్ హౌ ఇట్ ఇస్ సింపుల్. ఓకే, సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, నిజంగా చాలా డౌట్స్ ని చాలా చక్కగా క్లియర్ చేశారు. సో ఫుడ్ లో డిసీజెస్, డయాబెటిక్ లో ఫుడ్ డిసీజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది సఫర్ అవుతున్నారు కూడా. సో అలాంటి వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, పర్ఫెక్ట్ గా బెస్ట్ డాక్టర్ ని ఎలా సజెస్ట్ చేయాలి, ఎలా డాక్టర్ సజెషన్స్ ఫాలో అయ్యి ప్రాబ్లమ్ ని చాలా మటుకు క్లియర్ చేయొచ్చు అని కూడా చెప్పారు. చూశారు కదండి, ఇదంటే వాళ్ళ హెల్త్ జోన్. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. నమస్తే. థ్యాంక్ యూ.